ఈ విషయం ఆల్రెడీ మనందరికీ తెలిసిందే. మన ముఖ్యమంత్రి గారు ఏదైతే మనకు పోలవరం ఎఫెక్టెడ్ ఏరియాస్ ఉన్నాయో పైన ఉన్నటువంటి చింతూరు, కూనవరం, ఎటపాక, విఆర్పురం మండలంలో వరద సమయంలో మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు వచ్చి అక్కడ మాట ఇవ్వడం జరిగింది. ప్రజలు దాదాపుగా మనకి పోలవరం జిల్లా ఇస్తామని ఆనాడే ఆయన మాట ఇవ్వడం జరిగింది. దాని ప్రకారంగా లాస్ట్ గవర్నమెంట్ లో మనకి అల్లూరు సీతారామరాజు జిల్లా చేయడం జరిగింది. రంపచోడవరం నుంచి పాడేరు వెళ్ళాలంటే 250 కిలోమీటర్లు, అదే ఎటపాక నుంచి పాడేరు వెళ్ళాలంటే 350 కిలోమీటర్లు పైన దాటే ఉంది. అయితే ఇది చేయడం కొంచెం మంచి అయినప్పటికీ చాలా దూర ప్రయాణాలు చేయాల్సి వస్తున్నటువంటి పరిస్థితి. నేను ఒక ఎమ్మెల్యేగా ఉండి కలెక్టరేట్కి వెళ్ళాలంటేనే నెలలో 1 రోజు 2 రోజులు వెళ్ళేటువంటి పరిస్థితి. అంత దూరం ప్రయాణం చేస్తే 2 రోజులు సెలవు తీసుకోవాలన్నటువంటి పరిస్థితి. అంత లాంగ్, అంత ఇబ్బంది పడుతున్నా అదే సామాన్య ప్రజలైతే ఒక సదరన్ సర్టిఫికెట్ కో లేకపోతే అక్కడ ఉన్నటువంటి జేసీ ఆఫీస్ కో లేకపోతే కలెక్టరేట్ కో వెళ్ళాలంటే చాలా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితులు. ఇది దృష్టిలో పెట్టుకొని ఈ విషయం ఆల్రెడీ ముఖ్యమంత్రి గారికి మనం పడేటువంటి బాధలన్నీ కూడా ఆయన దృష్టిలో ఉన్నాయి కనుక మనకి రీసెంట్ గా మనకి వైరావరం మండలాన్ని అప్పర్ లోయర్ కలిపి ఒక మండలం కూడా చేయడం జరిగింది. దాని పట్ల మేము ఎంతో ఆనందం వ్యక్తం చేస్తా ఉన్నాం. ఎమ్మెల్యే అయిన వెంటనే అక్కడ ఉన్నటువంటి ట్రైబల్స్ కి ఒక మండలాన్ని ఏర్పాటు చేసామన్న ఇదిలో మేము ఉన్నాం. అదే క్షణంలో రంపచోడవరాన్ని పోలవరం జిల్లాగా మన ముఖ్యమంత్రి గారు తీసుకున్నటువంటి నిర్ణయం పట్ల మేము హర్షం వ్యక్తం చేస్తా ఉన్నాం. ఈ రోజు ఏజెన్సీ ప్రాంతం అభివృద్ధి చెందడానికి అడుగులు ముందుకేస్తా ఉంది. జిల్లా అయితే ఖచ్చితంగా ఏజెన్సీలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా అభివృద్ధి, సంక్షేమం అంటే వాళ్ళ కాళ్ళ కిందకు వచ్చేటువంటి పరిస్థితి. ఈ రోజు రేపు జిల్లా అయింది కనుక ఖచ్చితంగా ఇక్కడే ఎస్పీ ఉంటారు, ఇక్కడే కలెక్టర్ ఉంటారు, ఇక్కడే జేసీ ఉంటారు, ఇక్కడే జెడ్పీసీ ఉంటారు, చైర్మన్స్ ఉంటారు, అందరు ఇక్కడే ఉంటారు. ప్రతి జిల్లా అధికారులు అందరూ కూడా మన వద్దకే ఉంటారు. మనకి ఏ సమస్య అయినా వెంటనే వాళ్ళతో కూర్చొని మాట్లాడుకోవచ్చు, సమస్యను పరిష్కరించుకోవచ్చు. ఈ విధంగా ఇంత మంచి నిర్ణయం తీసుకున్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, కూటమి ప్రభుత్వానికి ప్రత్యేకమైన హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ వాళ్ళ పాదాలకి నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే ఎమ్మెల్యేగా అయిన మన హయాంలో జిల్లా తీసుకురావడం అనేది అది మాకి గొప్ప కారణం. తద్వారా ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు, మా నాయకులు అందరి తరపున, మా ప్రజల తరపున ప్రత్యేకమైన కృతజ్ఞతలు సీఎం గారికి తెలియజేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ.